ఇరాన్ గడ్డపై నిరసన సెగలు పుట్టిస్తుంటే ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. మాపై దాడి చేసే సాహసం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇచ్చారు. అటు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మరో అడుగు ముందుకేసి ఖమేనీ దేశం విడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ మరో బాంబు పేల్చారు. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? ట్రంప్ ఎందుకు ఇరాన్లోకి ఎంట్రీ ఇస్తా అంటున్నారు? ఖమేనీ గర్జన వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇప్పుడు మన బిగ్ రిపోర్ట్లో అయతుల్లా ఖమేనీ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ వార్ గురించి సవివరంగా చూద్దాం. మధ్యప్రాచ్యంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ యుద్ధానికి రంగం సిద్ధమవుతుందా? ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమైనీ శుక్రవారం ప్రార్థనల తర్వాత చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ఒక భారీ కుట్ర చేస్తున్నాయని, కానీ ఆ కుట్రలు ఎప్పటికీ సాగవని ఆయన గర్జించారు. మేము మా సరిహద్దులను ఎప్పుడూ మర్చిపోము. ఎవరైనా మాపై దాడికి ప్రయత్నిస్తే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ నేరుగా ట్రంప్కే హెచ్చరికలు జారీ చేశారు ఖమేనీ. ఇరాన్ ఒక సార్వభౌమ దేశమని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ట్రంప్ తన దేశం మీద దృష్టి పెడితే మంచిదని ఎద్దేవా చేశారు. కానీ అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మరో లెవెల్లో గేమ్ ఆడుతున్నారు. ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఖమేనీ త్వరలోనే దేశం విడిచి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారని ఆయన క్లెయిమ్ చేశారు. అంతేకాదు, ఇరాన్ వీధుల్లో పోరాడుతున్న ప్రజలను బ్రేవ్ పీపుల్ అని అభివర్ణిస్తూ వారిపై అరాచకాలు జరిగితే అమెరికా చూస్తూ ఊరుకోదని, అవసరమైతే తాము నేరుగా ఇరాన్లోకి ఎంట్రీ ఇస్తామని పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇరాన్లో ఇదంతా ఎందుకు జరుగుతుంది? డిసెంబర్ 27న మొదలైన ఈ నిరసన జ్వాలలు ఇప్పుడు దేశంలోని 46 నగరాలకు వ్యాపించాయి. ముందుగా వ్యాపారులు ద్రవ్యోల్బణం పెరిగిన ధరలపై జెండా ఎత్తితే ఇప్పుడు దానికి విద్యార్థులు, మహిళలు కూడా తోడయ్యారు. ఇరాన్ ప్రభుత్వం ఈ నిరసనను ఆపడానికి ప్రతి పౌరుడికి నెలకు $7 ఇస్తామని ఆఫర్ ఇచ్చిన ప్రజలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విదేశీ అధ్యక్షుడిని సంతోష పెట్టడానికి వీధుల్లో రక్తపాతం సృష్టించడం తగదని ఖమేనీ తన ప్రజలను వేడుకుంటున్నారు. ఒకవైపు అమెరికా ప్రయోగిస్తున్న ఆర్థిక ఒత్తిడి, మరోవైపు దేశం లోపల పెరుగుతున్న ప్రజల తిరుగుబాటు. వీటన్నిటి మధ్య ఖమేనీ తన పట్టును నిలుపుకుంటారా, లేక ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్లో పెను మార్పులు రాబోతున్నాయా? మధ్యప్రాచ్యంలో రేగుతున్న ఈ తుఫాన్లు ఎక్కడికి దారితీస్తుందో అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతుంది.